న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జగిత్యాల జిల్లా కోరట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా రోజున వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు ఆండల ఉత్సవ విగ్రహాలకు పసుపుతో సహస్ర ధారాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో వసంతోత్సవం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నర్సయ్య, ధర్మకర్తలు, జూనియర్ అసిస్టెంట్ నర్సయ్య, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రానున్న 3 ఏళ్లలో పెబ్బేరు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 63 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పెబ్బేరు మున్సిపాలిటీలోని 1-2వ వార్డులలో నగరబాట కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు రేషన్ కార్డులు, ఇల్లు మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 37వ వార్డులో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని వెంటనే మార్చాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ ప్రమాదకర స్తంభం వల్ల ఏదైనా దుర్ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. తక్షణమే స్తంభాన్ని తొలగించకపోతే ఆందోళనలు చేపడతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజల సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో వేచి చూడాలి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ముఖ్యంగా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్గేట్ వద్ద గత 3 రోజులుగా సంక్రాంతి పండుగ సందర్భంగా నెలకొన్న భారీ రద్దీ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. శని, ఆదివారాల్లో వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ప్రస్తుతం వాహనాల సంఖ్య తగ్గడంతో టోల్గేట్ వద్ద సాధారణ పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతిని వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు గొడుగు వెంకటేష్ మాట్లాడుతూ, చికాగోలో భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసిన వివేకానంద బోధనలు యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని పిల్లలమర్రి గ్రామంలో ఉన్న 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మక శివాలయంలో మహాపర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పంచామృతాలతో పరమశివుడికి రుద్రాభిషేకం, ధూపసేవలు, నక్షత్రహారతి వంటి కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ సలహాదారు మైనారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ శ్రీ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ శ్రీ అంకిత్ నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లా అభివృద్ధి, మైనారిటీల సంక్షేమం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు షబ్బీర్ అలీకి జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నర్సంపేటలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తుక్కలపల్లి రవీందర్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో ఘన స్వాగతం పలికారు. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన తక్కలపల్లి రవీందర్ నర్సంపేట నియోజకవర్గంలో కీలక నేతగా గుర్తింపు పొందారు. ఆయన పార్టీ మారడం నర్సంపేట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రేమ పేరుతో మోసగించి దళిత యువతి డాక్టర్ లావణ్య ఆత్మహత్యకు కారణమైన నిందితుడు ప్రణయ్ తేజ్ కు బెయిల్ రాకుండా చూడాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వమే అండగా నిలవాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం జోగులమ్మ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం జల్గాపురంలో లావణ్య కుటుంబాన్ని పరామర్శించి ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. బెల్లంపల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో స్వామి వివేకానందుని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి మద్దర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి యువత స్వామి వివేకానందుని ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివేకానంద విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చికాగోలో జరిగిన సమావేశంలో భారతదేశం ఏ మతాన్ని ద్వేషించదని వివేకానందుని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.